దశావతారాల్లో 5వ అవతారం వామన అవతారం. ప్రహ్లాదుని మనవాడు బలి చక్రవర్తి రాక్షసుడికి గురువైన శుక్రాచార్యుల దగ్గర గొప్ప యాగాలు చేసి ఆయుధాలు అవి సంపాదించి దేవతల్ని ఊరించి ఇంద్రపదవిని లాగేసుకున్నాడు. అప్పుడు ఒకరోజు బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో గొప్ప యాగం చేస్తుండగా శ్రీహరి వామనావతారంలో అక్కడికి వచ్చాడు. అప్పుడు బలి చక్రవర్తి ఆ బ్రాహ్మణుని చూసి మీరు ఇక్కడికి రావడం చాలా మంచిది, మీకు ఏం కావాలంటే అడగండి, నేను మీకు ధనం ఇస్తే ధన్యుని అవుతాను అన్నాడు. మీకు దానం కావాలా, బంగారం కావాలా, ఏం కావాలంటే అది అడగండి అని అన్నాడు. అప్పుడు వానరుడు నాకు అవేమి వద్దు, నేను ఒక చిన్న కోరిక అడుగుతాను, అది తీర్చు చాలు అన్నాడు. అడగండి అన్నాడు. అప్పుడు నాకు మూడు అడుగులు కావాలి అన్నాడు. అప్పుడు అంత చిన్న కోరిక, మీరేదో పెద్దది అడుగుతారనుకున్నారు, ఇప్పటికైనా పర్వాలేదు అడగండి అని అన్నాడు. అప్పుడు నాకు అవేమి వద్దు, నాకు అదొక్కటి చాలు అన్నాడు. సరేనంటూ బలి చక్రవర్తి తన దగ్గరున్న కమండంతో నీళ్లు భూమి మీద జల్లి మీరు తీసుకోండి అన్న, 3 అడుగులు తలాలు తీసుకోండి అని అన్నాడు. ఈలోపు శుక్రాచార్యులు వచ్చి, ఏం చేస్తున్నారు రాజా, అది ఎవరో కాదు శ్రీహరి అలా వచ్చారు అని అన్నాడు. అప్పుడు బలి చక్రవర్తి, నేను ఇచ్చిన మాట తప్పదు, అది ఎవరైనా అని అన్నాడు. అప్పుడు శ్రీహరి తన పెద్ద విశ్వరూపం ఎత్తి ఒక కాలుతో భూమిని, ఒక కాలుతో ఆకాశాన్ని మొత్తం కొలిచేసుకున్నాడు. అప్పుడు వామనుడు ఇంకో అడుగు అక్కడ వేయరు నేను అని అన్నాడు. అప్పుడు బలి చక్రవర్తి, నేను ఇచ్చిన మాట తప్పను, కాబట్టి నా 3వ అడుగు, నీ 3వ అడుగు నా తల మీద వేయండి అని అన్నాడు. అప్పుడు శ్రీహరి నా నిజాయితీకి మెచ్చుకుని, నీకు ఈ భూమి మీద మంచి పేరు వస్తుంది అని తన 3వ అడుగుని బలి చక్రవర్తి మీద వేస్తాడు. అప్పుడు